హలో అండి. ఇవాళ ఈవినింగ్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. సో, అందుకనే ఏదన్నా స్పెషల్‌గా చేద్దామని అనిపించింది. సో, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే స్ట్రాబెర్రీస్ కనిపించాయి. సో, వీటితో ఏం చేద్దామా అని అనుకున్నప్పుడు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేయొచ్చు కదా అని అనిపించింది. అందరూ ఇష్టంగా తీసుకుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు అని చెప్పి, సో, అందుకని స్ట్రాబెర్రీస్ తీసుకొని ఇట్లా క్లీన్ చేసుకొని నీట్‌గా మనకి కావాలంటే వెనిగర్, సాల్ట్ వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత అలా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకోవటమే అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్స్. ఇలా అనుకోండి, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారనమాట ఇంట్లో. ప్లస్ ఎవరికైనా సరే ఇట్లా మిల్క్ షేక్‌లా అయితే చాలా ఈజీగా వాళ్ళకి వద్దు అని అనిపించకుండా చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఇట్లా మనం చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆ తర్వాత మనము బ్లెండర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ స్ట్రాబెర్రీతో కాకుండా మనం యాపిల్ కూడా మిక్స్ ఆన్ చేసుకోవచ్చు. లైక్ ఇంకా యాపిల్ కానీ ఏదన్నా మిక్సింగ్ ఫ్రూట్, అప్పుడు ఏంటంటే మనకి 2 ఫ్రూట్స్ యొక్క ప్రోటీన్స్ అవనియండి అన్నీ కూడా పిల్లలకి మనం ఇవ్వచ్చు అనమాట. అట్లా మామూలుగా డైరెక్ట్గా పెడితే వాళ్ళు వద్దు వద్దు అంటారు. అదే ఇట్లా అనుకోండి చక్కగా 2 వెళ్ళిపోతాయి. సో, వాటిని కూడా చిన్న స్లైసెస్ లాగా ఇలా కట్ చేసేసుకొని బ్లెండర్ తీసుకొని దానిలో స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం కావాలనుకుంటే ఇంకా మనం యాపిల్ కానీ ఇంకా ఏమైనా మీకు నచ్చిన ఫ్రూట్స్, ఇక్కడ నేనైతే ప్రజెంట్ ఇంట్లో యాపిల్ ఉంది, సో యాపిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మిల్క్, మనకి ఆల్రెడీ మిల్క్ షేక్ అంటే కంపల్సరీ మిల్క్ కావాలి, మన ఇష్టం, మన క్వాంటిటీ. అండ్ తర్వాత షుగర్ బదులు నేను హనీ వేస్తున్నాను. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, హనీ అనుకోండి షుగర్కి మించి ఇంకా కొంచెం బెటర్ అని హెల్త్కి నా ఫీలింగ్. ఇంట్లో వాళ్ళందరికీ కూడా అదైతే మాకు అలవాటు. సో ఇలా బ్లెండ్ చేసుకుంటాం నీట్గా. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మనకి ఒక్కొక్కసారి కావాలి అనుకుంటే ఏంటి అంటే మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా ఇంట్రెస్టింగ్గా. లైక్ ఏమన్నా స్లైసెస్ని సైడ్న పెట్టేసుకొని అట్లాగా. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే పిల్లలకి ఇట్లానే అలవాటు చేసేస్తానండి, ఎందుకంటే నాకు టైం కూడా సెట్ అయిపోవాలి కదా. సో